ఏలూరు జిల్లా ఉంగుటూరు కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి గన్ని వీరాంజనేయులు గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కుప్పల శ్రీనివాస్ గారి మీద 8,930 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. అలా ఈ ఉంగటూరు సీట్ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి కుప్పల శ్రీనివాస్ గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన నవ్వుడు వెంకటరమణ గారి మీద టీడీపీ అభ్యర్థి అయిన గన్ని వీరాంజనేయులు గారి మీద పోటీ చేసి టీడీపీ మీద 33,153 ఓట్ల మెజారిటీతో ఈసారి ఉంగుటూరు సీట్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక ఈ 2024లో ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా జనసేన నుండి ఆ పట్సమట్ల ధర్మరాజు గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి లాస్ట్ టైం గెలిచిన కుప్పల శ్రీనివాసరావు గారే ఈసారి కూడా ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే ఈ హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో వీళ్ళకి పోలైన ఓట్ల సంఖ్యని మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారు 72,000 పైచిలుకు ఓట్లను ఈ రెండు పార్టీలు కలిపి కైవసం చేసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ వైసీపీకి 94,000 పైచిలుకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి ఉన్నా కూడా ఇక్కడ 22,000 మెజారిటీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆ తిరుగులేని గెలుపు అయి ఉండేది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలిపేవాది అంటే కూటమి అభ్యర్థిగా జనసేన అభ్యర్థి ఈసారి నూతనంగా ఇక్కడ బరిలోకి దిగుతున్న కారణంగా ఈ ఉంగుటూరు కాన్స్టిట్యున్సీలో పోటాపోటీ వాతావరణం ఏర్పడుతుంది. ఇక్కడ ఫలితం క్లీన్ కాంటెస్ట్ కాబోతుంది. ఇక్కడ ఎడ్జి మాత్రం వైసీపీకి ఉండబోతుందని తెలుస్తుంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోల్ అవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఆ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ ఏలూరు జిల్లా దెందులూరు కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి చింతమనేని ప్రభాకర్ గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారి మీద 17,746 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఇలా ఈ దెందులూరు సీట్ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి అబ్బయ్య చౌదరి గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన ఘంటసాల వెంకటలక్ష్మి గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన చింతమనేని ప్రభాకర్ గారి మీద పోటీ చేసి టీడీపీ మీద 17,459 ఓట్ల మెజారిటీతో ఈసారి దెందులూరు సీట్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక ఈ 2024లో ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కూడా చింతమనేని ప్రభాకర్ గారే పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి లాస్ట్ టైం గెలిచిన అభయ చౌదరి గారే ఈసారి కూడా ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే ఈ హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో వీళ్ళకి పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారు 84,000 పైచిలుకు ఓట్లను ఈ రెండు పార్టీలు కలిపి కైవసం చేసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ వైసీపీకి 96,000 ఓట్ల పైచిలుకు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి ఉన్నా కూడా ఇక్కడ 12,000 మెజారిటీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిదే తిరుగులేని గెలుపు అయి ఉండేది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలిపేవారిది అంటే ఈ దెందులూరు కాన్స్టిట్యున్సీలో ఈ పాత ప్రత్యర్థుల మధ్య పోటాపోటీ వాతావరణం ఏర్పడుతుంది. ఇక్కడ ఫలితం క్లీన్ కాంటెస్ట్ కాబోతుంది. ఇక్కడ ఎడ్జ్ మాత్రం వైసీపీకి ఉండబోతుందని తెలుస్తుంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోల్ అవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఆ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ ఏలూరు జిల్లా ఏలూరు కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి బడేటి కోట రామారావు గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన ఆళ్లనాని గారి మీద 24,603 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఏలూరు సీట్ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మరలా ఆళ్లనాని గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన అప్పలనాయుడు గారి మీద
టీడీపీ అభ్యర్థి అయిన బడేటి కోటారామారావు గారి మీద పోటీ చేసి 4072 ఓట్ల మెజారిటీతో ఈ సీట్ ని కైవసం చేసుకోవడం జరిగింది. ఇక ఈ 2024లో ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి బడేటి రాధాకృష్ణ గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి లాస్ట్ టైం గెలిచిన ఆళ్ల నాని గారే ఈసారి కూడా ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే ఈ హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలి అంటే మనం ఒకసారి 2019లో టీడీపీ, జనసేన, వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యని మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి, జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 84,000 పైచిలకు ఓట్లు ఈ రెండు పార్టీలు కలిపి కైవసం చేసుకోవడం జరిగింది. ఇక్కడ వైసీపీకి 72,000 పైచిలకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తుంటే 2019లో వైఎస్ఆర్సీపీ గెలిచిన ఈ సీట్ ఖచ్చితంగా 12,000 ఓట్ల మెజారిటీతో ఈ సీటు కూటమి అభ్యర్థి గెలుచుకునే ఉండేవారేమో అనిపిస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలిపేవారిది అంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకి విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ ఏలూరు సీట్ని కూటమి అభ్యర్థి అయిన బడేటి రాధాకృష్ణ గారు అతి స్వల్ప మెజారిటీతో అయినా గెలిచే అవకాశం 100% ఉంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ ఏలూరు జిల్లా చింతలపూడి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి పీతల సుజాత గారు, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన బుర్ల దేవిప్రియ గారి మీద 15,164 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ చింతలపూడి సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నమట్ల రకడ ఎలిజా గారు, జనసేన పార్టీ అభ్యర్థి అయిన మేక ఈశ్వరయ్య గారి మీద, టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన కర్ర రాజారావు గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 36,175 ఓట్ల మెజారిటీతో ఈ చింతలపూడి సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024లో ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్టయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి సొంగ రోషన్ గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి కంబం విజయరాజ్ గారు పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే ఈ హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలి అని అంటే మనం ఒకసారి 2019లో టీడీపీ, జనసేన, వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యని మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి, జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని ఒకసారి కనుక మనం కలిసి చూసుకున్నట్లయితే సుమారు 91,000 పైచిలకు ఓట్లని ఈ రెండు పార్టీలు కలిసి గెలుచుకోవడం జరిగింది. ఇక్కడ వైసీపీకి 1,15,000 పైచిలకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి ఉండినా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థినే 24,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి ఉండేవారేమో అనిపిస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలిపేవారిది అంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా ఇదే విధంగా కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ చింతలపూడి సీట్ ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుచుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ పోటీ చేసేది నూతన అభ్యర్థులు కావడం వల్ల ఇక్కడ ఫలితం క్లీన్ కాంటెస్ట్ గా మారబోతుంది. కానీ ఇక్కడ కొంత ఎడ్జ్ మాత్రం వైఎస్ఆర్సీపీకే ఉందని తెలుస్తుంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోల్ అవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గం కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ ఏలూరు జిల్లా కైకలూరు కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో బీజేపీ అంటే టీడీపీ కూటమి నుంచి కామినేని శ్రీనివాస్ గారు, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఉప్పల రాంప్రసాద్ గారి మీద 21,571 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఈ కైకలూరు సీట్ ని బీజేపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి దూలం నాగేశ్వరరావు గారు, జనసేన పార్టీ అభ్యర్థి అయిన భూషణబోయిన వెంకటేశ్వరరావు గారి మీద, టీడీపీ అభ్యర్థి అయిన జయమంగళ వెంకటరమణ గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 9,357 ఓట్ల మెజారిటీతో
ఈసారి కైకలూరు సీట్ ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక ఈ 2024లో ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థి పోటీ చేయనున్నారని తెలుస్తుంది. కానీ ఇక్కడ అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి 2019లో పోటీ చేసి గెలిచిన దూలం నాగేశ్వరరావు గారే ఈసారి కూడా ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి ఈ పార్టీల మధ్య జరిగే రసవత్తమైన పోరులో ఎవరు గెలుస్తారని మనం తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో ఈ పార్టీలకు పోలైన ఓట్ల సంఖ్యను క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా పోటీ చేసిన టీడీపీ, జనసేన ఓట్ల సంఖ్యని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ, జనసేన పార్టీలు 83,000 పైచిలకు ఓట్లను గెలుచుకోగలిగారు. ఇక వైఎస్ఆర్సీపీ విషయానికి వస్తే 82,000 పైచిలకు ఓట్లను గెలుచుకున్నారు. అంటే ఇక్కడ మనకి కనబడుతున్న ఈ రిజల్ట్స్ ప్రకారం అప్పట్లో అంటే 2019లో టీడీపీ, జనసేన కూటమిగా కలిసి పోటీ చేసి ఉండుంటే కనుక స్వల్ప మెజారిటీతో అయినా ఇక్కడ గెలిచి ఉండేవారేమో అనిపిస్తుంది. ఇక అప్పటి విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఎవరు గెలుస్తారనంటే ప్రస్తుతానికి ఇక్కడ కూటమి అభ్యర్థి కన్ఫర్మ్ కాకపోవడంతో ఇక్కడ ఫలితం క్లీన్ కాంటెస్ట్ గా మారబోతుంది. కానీ ఇక్కడ ఎడ్జ్ మాత్రం కూటమికే ఎక్కువగా ఉందని తెలుస్తుంది. ఏలూరు జిల్లా న్యూజివీడు కాన్స్టిట్యున్సీ ఇక్కడ 2014లో వైసీపీ నుంచి మేక వెంకట ప్రతాప్ అప్పారావు గారు టీడీపీ అభ్యర్థి అయిన ముద్దరపోయిన వెంకటేశ్వరరావు గారి మీద 10,397 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ న్యూజివీడు సీట్ ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా మేక వెంకట ప్రతాప్ అప్పారావు గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన బసవ వైకుంఠ వెంకట భాస్కర్ రావు గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన ముద్దరపోయిన వెంకటేశ్వరరావు గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 16,210 ఓట్ల మెజారిటీతో ఈసారి కూడా ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024లో ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి కొలుసు పార్థసారథి గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా మేక వెంకట ప్రతాప్ అప్పారావు గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే ఈ హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ, జనసేన, వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యని మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి, జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని కనుక ఒకసారి మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 91,000 పైచిలకు ఓట్లని ఈ రెండు పార్టీలు కలిపి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 1,00,000కు పైచిలకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి ఉండినా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థినే 10,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి ఉండేవారేమో అనిపిస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలుపు ఎవరిది అని అంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ న్యూజివీడు సీట్ ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుచుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ పోటీ చేసేది కూటమి నుంచి నూతన అభ్యర్థి కావడం వలన ఇక్కడ ఫలితం క్లీన్ కాంటెస్ట్ గా మారబోతుంది. కానీ ఇక్కడ కొంత ఎడ్జ్ మాత్రం వైఎస్ఆర్సీపీకే ఉందని తెలుస్తుంది. కానీ ఈ గెలుపు అనేది కొత్తగా ఈసారి పోల్ అవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.